నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. శిక్షణలో మెలకువలు నేర్చుకోవాలి. సైబర్, ఫైనాన్స్ వంటి వాటిపై అధికారులు శిక్షణ ఇస్తారని వెంకటాచలం ప్రాంతంలో ఏర్పాటు చేసిన కానిస్టేబుల్ ఇండస్ట్రియల్ ప్రోగ్రామ్ లో పాల్గొని సూచనలు ఇచ్చిన నెల్లూరు ఎస్పీ అజితా వెజండ్ల. గూడూరును జిల్లా కేంద్రం చేయాలి. తిరుపతిలో కలెక్టరేట్ లో డిఆర్ఓ నరసింహులను కలిసి వినతి పత్రం ఇచ్చిన అనంతరం మాట్లాడిన గూడూరు జేఏసీ నాయకులు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. వెంకటగిరిలో మద్యం తాగి వాహనం నడిపిన వారికి న్యాయస్థానం 11,000 జరిమానాతో పాటు ఒక్కరోజు రిమాండ్ విధించిందని వివరించిన డీఎస్పీ గీతా కుమారి. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరులోని కోదండ రామాంజనేయ స్వామి, చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన మహిళలు. నెల్లూరు జిల్లా వెంకటాచలం ప్రాంతంలో ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ గా నియమితులైన వారికి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ అజితా వెజండ్ల హాజరై పలు సూచనలు చేశారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈ నెల 2వ తేదీన నియామకమైన ఎస్సీ, టీపీసీ పోలీస్ కానిస్టేబుళ్లకు 9 నెలల పాటు ఇండస్ట్రియల్ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో భాగంగా వెంకటాచలం మండలంలో 186 మందికి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ అజితా వెజండ్ల హాజరయ్యారు. ఎస్పీ అజితా వెజండ్ల పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం నియమితులైన పోలీస్ కానిస్టేబుళ్లకు ఆమె అభినందనలు తెలిపారు. వృత్తిపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాధ్యతలు వంటి వాటిపై అవగాహన కలిగించారు. చేయూత అందిస్తున్న బంగే కంపెనీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. 22 డిసెంబర్ మన డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్కి వచ్చిన మన మీడియా మిత్రులందరికీ అభినందనలు. సో ఈరోజు మన ఎస్సీటీపీసీస్ పోలీస్ కానిస్టేబుల్గా రిక్రూట్ అయిన వాళ్ళ ఇండక్షన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఈ జిల్లాకి 186 మంది వచ్చారు. వైజాగ్ అండ్ తిరుపతి డిస్ట్రిక్ట్లోని ఎస్సీటీపీసీస్ మెన్ వచ్చి ఇక్కడ ట్రైన్ అవుతారు. ఫర్ ద నెక్స్ట్ 9 months వాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుంది. సో అది ఈరోజు ఇండక్షన్ జరిగింది ఇక్కడ. మనకి December 16th ఆనరబుల్ సీఎం సార్ యువగలంలో వీళ్ళందరికీ అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఆనరబుల్ డీజీపీ సార్ ఆదేశాల మేరకు ఈరోజు మన ఇండక్షన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళ ట్రైనింగ్లో మనకి ఇండోర్స్ అండ్ అవుట్డోర్స్ రెండింటి మీద చాలా ఫోకస్ ఉంది. ఎస్పెషల్లీ ఇండోర్ సెషన్స్లో మనం ఫ్యూచర్ ఆఫ్ పోలీసింగ్ గురించి అండ్ సైబర్ ఇన్వెస్టిగేషన్స్, ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ మన నార్కోటిక్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ జరుగుతుంది. వీళ్ళ సిలబస్ అదంతా కూడా చాలా దీర్ఘంగా ఆలోచించి ఒక కమిటీ ఫామ్ చేసి దాని ప్రకారంగా రూపొందించడం జరిగింది. సో మనకి అపార్ట్ ఫ్రమ్ బేసిక్ కోర్ పోలీసింగ్ ఈ స్పెషలైజ్డ్ వింగ్స్లో కూడా వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మన ట్రైనర్స్ అందరూ కూడా టీఓటీ ఒకటి పాల్గొన్నారు అండ్ మంచిగా వాళ్ళకి ట్రైన్ చేయడం జరిగింది. సో ఈ 9 monthsలో వీళ్ళని మంచి పోలీస్ కానిస్టేబుల్స్గా రూపొందించడానికి మనం అన్ని రకాలుగా కృషి చేస్తున్నాము. నాతో పాటు మన పీటీసీ ప్రిన్సిపల్ అండ్ మన అడిషనల్ ఎస్పీ ఎడ్మిన్ మేడం ఉన్నారు అండ్ వైస్ ప్రిన్సిపల్ అండ్ డిఎస్పీ డిటీసీ వీరు ఉన్నారు. వీళ్ళు చాలా నెలల నుండి ఇక్కడ మన డిస్ట్రిక్ట్ డిపిటిసి సరిగ్గా ఈ 186 మెంబర్స్కి ప్రాపర్గా ఉండడానికి అన్ని రకాలుగా సౌకర్యాలని రూపొందించడానికి చాలా కృషి చేశారు. సో మన పోలీస్ పర్సనల్ ఎవరైతే ఇందులో అంతా వర్క్ చేశారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు. అలానే మనకి
బంగి అనేది ఒక కంపెనీ నుండి ఈ వర్క్స్ చేయడానికి మనకి చాలా సహకరించారు. మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ గీతా కుమారి హెచ్చరించారు. గూడూరులోని పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ గీతా కుమారి మాట్లాడుతూ మద్యం తాగి వాహనం నడిపిన 3 వ్యక్తులను వెంకటగిరి న్యాయస్థానం ముందు హాజరుపరిచామన్నారు. న్యాయమూర్తి ఒక్కొక్కరికి 11,000 రూపాయల జరిమానా, 1 రోజు రిమాండ్ విధించారని ఆమె వివరించారు. ఈ సమావేశంలో సిఐ, ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు. మా ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు వెంకటగిరి లిమిట్స్ లోని క్రాస్ రోడ్స్ దగ్గర వెంకటగిరి ఎస్ఐ అండ్ టీం వెహికల్ చెక్ చేస్తుండగా మద్యం తాగి వాహనం నడుపుతున్న 3 persons మీద కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే వారి వాహనం 3 లారీస్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళు 3 personsని మరియు వెహికల్స్ని వెంకటగిరి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా వెంకటగిరి మ్యాజిస్ట్రేట్ సార్ వారు 1 day ఇంప్రిజన్మెంట్ మరియు 11,000 ఫైన్ కన్విక్షన్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని గుర్తుంచుకొని పబ్లిక్ కానీ లేకపోతే ఎవరైనా వాహనాలు నడుపుతుంటారో వాళ్ళు మద్యం తాగి వాహనం నడపరాదు. సో ఇందులో భాగంగా వేరియస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ వేరియస్ యాక్టివిటీస్ ఇవ్వడం జరిగింది. సో దయచేసి మద్యం తాగి ఎవరు వాహనం నడపరాదండి. సో దీనివల్ల ఏంటంటే వేరియస్ ఫ్యాటల్ కానీ నాన్ ఫ్యాటల్ సీరియస్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఈవినింగ్ 6 to 9 లేదా మార్నింగ్ 3 to 6 ఎక్కువ ఫ్యాటల్ నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ జరుగుతుంది. సో దయచేసి మద్యం తాగి వాహనం నడపరాదు. సో ఇందులో భాగంగానే ఎన్ఫోర్స్మెంట్లో ఒక భాగంగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పనిష్మెంట్స్ విధించడం జరుగుతుంది. ముఖ్యంగా హెవీ ఫైన్స్ విధించిన మళ్ళీ వాహనం తాగి ఇదే రిపీట్ చేస్తూ ఉంటే ఇంప్రిజన్మెంట్ కూడా ఉంటుంది. అది మరి రిపీట్ చేస్తూ ఉంటే వాళ్ళకి లైసెన్స్ టెంపరీగా కానీ పర్మనెంట్గా కానీ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. తర్వాత సీజ్ చేస్తారు. సో దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఎవరు కూడా మద్యం తాగి వాహనం నడపరాదండి. సో మీడియా ద్వారా మా పోలీస్ డిపార్ట్మెంట్ తెలియజేయడం ఏంటంటే డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్, వేర్ హెల్మెట్ అండ్ సీట్ బెల్ట్, సేవ్ అవర్ లైఫ్స్. గూడూరును జిల్లా కేంద్రం చేయాలని, లేని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలని జేఏసీ నాయకులు కోరారు. ఈ మేరకు వారు తిరుపతిలో డిఆర్ఓ నరసింహులను కలిసి వినతి పత్రం అందజేసి సమస్య విన్నవించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు దశరథరామరెడ్డి, జమాల్, నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలువాయి మండలాన్ని ప్రజల కోరిక మేరకు నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని వైకాపా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తదితరులు డిమాండ్ చేశారు. జెడ్పీటీసీ సభ్యుడు అనిల్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు కలువాయిలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. నెల్లూరు జిల్లా కలువాయి జెడ్పీటీసీ సభ్యుడు అనిల్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు భారీ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, వైకాపా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ముందుగా పార్టీ కార్యాలయం నుండి గ్రామ దేవత కలువాయమ్మ తల్లి దేవాలయం వరకు ర్యాలీ చేపట్టారు. తిరుపతి వద్దు, నెల్లూరు ముద్దు అంటూ నినాదాలు చేశారు. అనంతరం బస్టాండ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, కాకాని తదితరులు మాట్లాడుతూ కలువాయి మండలాన్ని ప్రజల కోరిక మేరకు నెల్లూరు జిల్లాలోని కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేకు సమస్యలు పట్టవని, ప్రకృతి వనరులు దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ మండల ప్రజల మీద లేదన్నారు. ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి మండలాలను తిరుపతి జిల్లాలో విలీనం చేయడాన్ని వ్యతిరేకించారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు మంత్రి నోరు మెదపడం లేదని ఎద్దేవా చేశారు. ఆ రోజు అట్లా జరిగింది, ఈ రోజు ఎట్లా జరిగింది, ఆ రోజు ఏం జరగలేదు, ఆ రోజు అనుకున్నట్టే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రోజే మార్పు జరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు మీ అందరికీ గుర్తుందో లేదో, ఒకసారి మేనిఫెస్టో తీసిన లేదా పాదయాత్రలో చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఒక మాట చెప్పడం జరిగింది. ఏమని చెప్పాడు? ఒక పార్లమెంటుని ఒక జిల్లా చేస్తామని చెప్పాడు. దాని ప్రకారం ఉన్నటువంటి 13 జిల్లాల స్థానంలో ఒక్కొక్క పార్లమెంట్ ఒక్కొక్క జిల్లా అవుతుంది కాబట్టి 25 జిల్లాలు వస్తాయి అని చెప్పాడు. ఆ 25 జిల్లాల ప్రకారం మీరు కానీ మేము కానీ సర్వేపల్లితో సహా
తిరుపతి పోవాల్సినటువంటి పరిస్థితి. ఆయన మేనిఫెస్టోలో చెప్పినటువంటి మాట దాన్ని బట్టి ప్రజలు ఓట్లు వేశారు, అధికారంలోకి వచ్చాడు. ఆ తర్వాత చెప్పాను ఏ విధంగా కొన్ని పరిస్థితులు ఉన్నాయంటే పాప నవ్వుతూ ఒక మాట ఉన్నాడు మొదట. అలా పక్కన ఉన్నటువంటి తెలంగాణలో చిన్న రాష్ట్రం 36 జిల్లాలు అయ్యాయి, మరి 46 జిల్లాలు అవుతాయి తిరిగి మనం తీసుకునేటువంటి నిర్ణయాలతో అని చెప్పాడు. అట్లా కాదు సార్, సాధక పథకాలు వినండి అని చెప్పి సర్వేపల్లి నియోజకవర్గానికి గురించి ఆలోచిస్తే ఆయన వెంటనే సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో ఉండడం మంచిది అని చెప్పి సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో వచ్చాడు. తర్వాత దీనికి సంబంధించి శాసనసభ్యులుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి రామనారాయణ రెడ్డి గారు వెళ్ళి కొల్లవాయి మండలాన్ని, అదేవిధంగా రాపూర్ సైదాపూర్ మండలాల్లో కూడా నెల్లూరు జిల్లాలో ఉండాలని చెప్పి ఆయన ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన వెంటనే స్పందించాలని పాపం నేను కొనుక్కున్న కొల్లవాయి మండల ప్రజలకు ఇబ్బంది అన్నారు కాబట్టి వెంటనే వారు మాట్లాడకుండా కొల్లవాయి మండలాన్ని నెల్లూరులో నెల్లూరులో కొనసాగిస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అనేక రకాలైన సమస్యలు చెప్పాం. దాని మీద రాపూర్ సైదాపురం తర్వాత నెల్లూరు జిల్లాకి కావడం జరిగింది. ఈరోజు ఒకసారి కలవాయిలో అందరూ పడేటువంటి బాధ కన్నా ఒకరి మీద ఒకరు మాట్లాడే ఆస్కారం కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ నినాదం కలవాయి నెల్లూరు జిల్లాలో ఒకసారి జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు అంటే కొంచెం అందరికీ తెలిసిందే కానీ ఈ 3 మండలాలని నెల్లూరులో పెట్టడం జరిగింది. ఆ రోజు సైదాపురం మండల ప్రజలు నెత్తి నోరు కొట్టుకున్నారు, మాకు అవసరం లేదు, మేము గూడూరు యూనియన్లో ఉంటాము అని. ఇప్పుడే చెప్పారు ప్రజలు, తిరుపతి ఎంత దూరం, నెల్లూరు ఎంత దగ్గర. డివిజన్ ప్రకారం చూసుకున్నా కూడా ఆత్మకూరు ఎంత దగ్గర, గూడూరు ఎంత దూరం అని. అలాగే ఆ రోజు సైదాపురం మండల ప్రజలు పక్కనే ఉన్న గూడూరు అలవాటై గూడూరు డివిజన్ లో ఉంటాము జిల్లా ఏదైనా. ఎందుకంటే ముఖ్యంగా పనులని మండల స్థాయిలో జరుగుతాయి, చాలా కొద్దిగా డివిజన్ స్థాయికి పోతాయి. మరీ క్లిష్టమైనది జిల్లా స్థాయికి పోతాయి. కూడా వ్యతిరేకిస్తూ ఈ మండలం ఉండాలని, జిల్లా పరిధిలోనే ఉండాలని ప్రజలందరూ కోరుకున్నందువల్ల ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని మన్నించి కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని కోరుకుంటున్నాం. ఈ ప్రాంత రైతులందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి రైతులందరికీ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మరి అదేవిధంగా రెవెన్యూ డివిజన్ కూడా దగ్గరలోనే ఉన్నటువంటి ఆత్మకూరు వంటి ఇంకొకటి జిల్లాకి పోవటం అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది కలిగించే విషయం. కాబట్టి ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మీదేవి, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సమస్యల ప్రజా వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తిరుమలలోని కలెక్టరేట్ కు వచ్చిన మంత్రికి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఘన స్వాగతం పలికారు. తిరుపతిలోని కలెక్టరేట్ కు మంత్రి అనగాని సత్యప్రసాద్ రావడంతో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కౌంటర్లను కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులతో కలిసి పరిశీలించారు. అర్జీలను ఆన్లైన్ ద్వారా నమోదు చేసే విధానం గురించి మంత్రి సత్యప్రసాద్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అర్జీదారులు మంత్రికి స్వయంగా వినతులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రజలు ఇచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకే పెద్దపీట వేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. తిరుమలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10 రోజుల్లో 182 గంటల దర్శన సమయాల్లో 164 గంటలు సామాన్యులకే కేటాయిస్తున్నామన్నారు. ఏఐ టెక్నాలజీలతో క్యూ లైన్ల పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.
వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై ప్రభుత్వం నియమించిన 3 మంత్రుల ఉపసంఘంలో హోంమంత్రి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాదులతో కలిసి ఆయన టీటీడీ అధికారులు, పోలీసులు, ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో రాబోయేటువంటి ముక్కోటి ఏకాదశి పర్వదినం, ఆ తర్వాత జరిగేటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా సమీక్షించడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 3 మంత్రులతోటి సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నాతో పాటు రెవెన్యూ మంత్రిగా, తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, అలాగే రాష్ట్ర హోంశాఖ మంత్రిగా శ్రీ అనిత గారు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు, ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టర్ గారు, విజిలెన్స్ అధికారి, అలాగే ఎస్పీ గారు అందరూ ఈరోజు టీటీడీ అధికారులందరితోటి పెద్దలందరూ కలిసి ఈ వైకుంఠ ఏకాదశి కార్యక్రమం ఏ విధంగా ఏర్పాట్లు ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు, అనేక సమీక్షలు జరిగాయి. ఆ సమీక్షల ఫలితాల గురించి వాళ్ళని అడిగి వివరాలు తీసుకోవడం జరిగింది. ఒకసారి మనం గమనిస్తే వైకుంఠ ఏకాదశి అనేటువంటిది హిందూ సనాతన ధర్మాలకి అనుసరించి ఆగమ వైదిక శాస్త్రాలకు అనుగుణంగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి పర్వదినం చేయడం అనేటువంటిది మనకు ఆనవాయితీ. ఈ సంవత్సరం మరి ముఖ్యంగా డిసెంబర్ 30వ తారీఖున వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం శ్రీవారికి జరగడం అనేది చాలా ప్రాశస్త్యం కలిగింది. ప్రతి వైష్ణవ ఆలయాల్లో జరిగేటువంటి కార్యక్రమం. 3 రోజుల పాటు ఏకాదశి 30వ తారీఖు, 31 ద్వాదశి, జనవరి 1వ తారీఖు త్రయోదశి 3 రోజులు ప్రధానంగా ప్రాముఖ్యత కలిగినటువంటి రోజులుగా, వీటితో పాటు మిగిలినటువంటి 7వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. 8వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. కాబట్టి ఇన్ని రోజులు 10 రోజుల పాటు జరిగే ఈ యొక్క వైకుంఠ ద్వార దర్శనం కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇది దేవదేవుడు వెలసినటువంటి కలియుగ దైవం ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఈ కార్యక్రమాలని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్కరికి అవకాశం కలిగే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం, అలాగే టీటీడీ యాజమాన్యం, పాలకవర్గం కానీ, అధికార యంత్రాంగం కానీ, జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఇప్పటికే అనేక ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలకు వక్తృత్వం, క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. వక్తృత్వంలో గూడూరు సిఎస్ఎం పాఠశాలకు చెందిన విద్యార్థిని అద్రిజ జిల్లా స్థాయిలో మొదటి స్థానం సాధించింది. ఈ మేరకు విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ చేతుల మీదుగా అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా గూడూరు డివిజన్ డిస్కం ఈ నరేంద్ర రెడ్డి విద్యుత్ శాఖ సిబ్బంది విద్యార్థిని అభినందించారు. కోవూరు మండలం సాలచింతల సెంటర్ ప్రాంతానికి చెందిన ఓ వివాహితపై అశోక్ అనే వ్యక్తి దాడి చేయడంతో స్వల్ప గాయాలయ్యాయని, కత్తితో దాడి జరిగినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని కోవూరు ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు ఆయన కోవూరులో మాట్లాడారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. మాకు ఒక 100 కాల్ వచ్చింది. సాల్ సెంటర్లో ఒక మహిళ మీద కత్తితో దాడి అని 100 కాల్ వచ్చింది. దాని మీద మేము ఇమీడియట్గా సీన్కి వచ్చి అటెండ్ అవ్వడం జరిగింది. విచారిస్తే ఆ లేడీ
వాళ్ళ హస్బెండ్ గారు ఐప్సమ్ మాలేసుకొని కొండకిల్లు ఉండారు. తర్వాత ఆమె ఇంట్లో ఉండబుద్ధి కాలేదు, ఉండటానికి వీలు కాలేదు. కాకపోతే ఆ పక్కింట్లో ఇంట్లో ఉంటా ఉంది. ఆ పక్కింట్లో ఆయనకి దగ్గర ఒక అతను పనిచేసే అతను వచ్చి వాటర్ కావాలని చెప్పేసి, ఆ ఇంటి ఓనర్ ఎవరో వాటర్ అడుగుతున్నారని చెప్పి వాటర్ అడిగి అయితే ఈ ఇంట్లోకి వాటర్ తీసుకొస్తాను, ఈ పిల్ల ఇంట్లోకి వెళ్తానికి వాళ్ళ లేడీ కనిపించి దాడి చేసి ఆమెను కొట్టి, చేతితో కొట్టి గొంతు కొట్టుతున్నాడని చెప్తుంది. అక్కడి నుంచి అతను అరిస్తే పారిపోయాడు. దాని మీద కేసు కట్టి విచారించి తదుపరి దర్యాప్తు విషయాలు మళ్ళీ తెలియపరుస్తాం. అయితే పొరపాటున మీడియాలో కత్తితో దాడి అని వస్తూ ఉంది. అది అంత ఫాల్స్ అండి. అందరూ దయచేసి దాన్ని ఆపవలసిందిగా. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మంగళగిరిలో పదవి బాధ్యత అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీలో నామినేట్ పదవులు పొందిన వారు, నాయకులు హాజరయ్యారు. జనసేన ఆధ్వర్యంలో చేపట్టవలసిన కార్యక్రమాలు, పనులు వంటి వాటిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారికి వివరించారు. ఈ సమావేశానికి మనుబోలు మండలం తరపున నీటి సంఘం సభ్యుడు మరియు నాయకుడు పెనుబాక మహేష్ హాజరయ్యారని జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్ తెలిపారు. కాబట్టి తప్పనిసరిగా ఈ మెళుకుని దృష్టిలో పెట్టుకుని ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా నియమించారు. అంటే దీని వెనక అంటే ఇప్పుడు మీరు తీసుకున్న దీని కేసులు ఎదుర్కొంటున్న వీర మహిళ గంటా స్వరూప్ గారు కావచ్చు, శ్రీమతి ప్రియా సౌజన్యులు కావచ్చు, వాళ్ళని రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ డైరెక్టర్స్గా నియమించారు. ఈ పోరాటంలో దెబ్బతిన్న డాక్టర్ నాగమానసింగ్ గారికి కూడా ఒక సముచిత స్థానం త్వరలోనే గుర్తింపు దక్కబోతా ఉంది. అలాగే మన పంచగల్ల సందీప్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడిగా నియమించి ఒక ఎక్సైజ్ స్టార్ట్ చేశాను. 10 పార్టీ పెట్టిన ఆల్మోస్ట్ ఒక 10 years పైన తర్వాత స్టార్ట్ చేశాను. అందరూ అంటున్నవాళ్ళు మీకు బూత్ కమిటీలు లేవు, మీకు వార్డు కమిటీలు లేవు అంటే అసలు ముందు నడవాలి కదా. పార్టీ నడిపిన తర్వాత, జనం వచ్చిన తర్వాత పెడతాం. ఏమీ లేకుండా ఎక్కడి నుంచి వస్తాయి? అందరూ రాత్రి పుట్టేశారా? లేదంటే కాంగ్రెస్ పార్టీ సడన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోతే వాళ్ళకు ఉంటుంది. అది మాకు అలా కాదు. మా పంట వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రులు ఉండొచ్చు. యూనివర్సల్ థాట్ తోటి నేను వస్తున్నప్పుడు నన్ను కూర్చోబెట్టి అది ఒక స్ట్రాటజీ. కన్ఫైనింగ్ any individual to a particular ideology, religion is a clear-cut strategy to confine it. అది మనకి వర్తిస్తే కానీ ఇంకెవరికి వర్తించదు. అదొక గొప్ప ఆలోచన. మిగతా వాళ్ళకి వర్తించదు, మనం విమర్శించే వాళ్ళకి అది వర్తించదు. ఇదంతా మనకే వర్తిస్తుంది. సో అందుకు నేను చాలా ప్రత్యేకించి, నేను చాలా ఆలోచించి, చాలా సోషల్ ఐడియాస్, ఫిలాసఫీస్ చదివి, చాలామంది నిపుణులతో చర్చించి, దీన్ని చాలా సింపుల్ అంటే మనం కూర్చోబెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇంత పెద్ద చెప్పకుండా, పెద్ద పెద్ద పుస్తకాలు చాలా అంటే ఒక వాక్యం రాస్తే అది భావగర్భితమైన ఒక ఐడియాలజీని మీరు ప్రపోజ్ చేసే భావగర్భితమైన. అందుకని 7 సూత్రాలతోటి అంత భావగర్భితంతో చేసాం. దాన్ని మీరు వెతికితే వాల్యూమ్స్ రాయొచ్చు ఒక్క దాని మీద. ఉదాహరణ, మనం కూర్చొని ఈ ప్రతి 50-70 కిలోమీటర్ 100 కిలోమీటర్లకి మన కల్చర్ మారిపోతూ ఉంటుంది. మన ఆహార అలవాట్లు మారిపోతాయి, ఆచార వ్యవహారాలు మారిపోతూ ఉంటాయి, మాట తీరు, మాట యాస మారిపోతూ ఉంటుంది. ఇవన్నీ పరిగణలో తీసుకోకుండా, ఇవన్నీ గౌరవించకుండా మనం వెళ్ళిపోతాం ముందుకంటే ఎక్కడో చోట దెబ్బలు తింటాం. సో ఇవన్నీ రకరకాల పదవుల్లో మన జన సైనికుల్ని, వీర మహిళల్ని అపాయింట్ చేసుకోగలిగాం. ఇంకా చాలా భవిష్యత్తు ఉంది మనకి. ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎంతోమంది అవకాశం వచ్చింది. నాకు బాగా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఇలాగా నామినేటెడ్ పోస్టులో వివిధ స్థాయిల్లో ఉన్న నాయకుల్ని వాళ్ళతో కలిసేటువంటి ఒక మీటింగ్ ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. ఇది తప్పుగా కాకుండా చెప్తున్నానంటే ఏ పొలిటికల్ పార్టీ ఇంతవరకు చేయలేదు. ఇది మనలో ఒక తెలియకుండా ఒక యూనిటీని, ఒక ఐకమత్య భావాన్ని పెంచుతుంది. ఇది ఖచ్చితంగా అవసరం. అంటే పవన్ కళ్యాణ్ గారికి మనం ఏం చెప్పక్కర్లా, ఆయనకు అన్ని ముందే తెలిసిపోతుంది. వెంకటాచలం మండలం ఎర్రగుంట గ్రామంలో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా నెల్లూరు నగర మాజీ మేయర్ పోట్లూరు శ్రవంతి జయవర్ధన్ హాజరై కేక్ కట్ చేసి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మద్దలేటి శరత్ బాబు, టైగర్ రమేష్, పల్లపు వీరబాబు, కడివేటి మస్తాన్ అల్పాహారం ఏర్పాటు చేశారు. అనంతరం ఎన్ఆర్ఐ మంజుల తండ్రి గార్లపాటి రాధాకృష్ణ జ్ఞాపకార్థం దుప్పట్లు పంపిణీ చేశారు. చేయించబోతున్నాడు కొట్టు చప్పట్లు.
చాలా సంతోషం. మద్రాసు నుంచి అయ్యగారు వస్తారని చెప్తే మాట వినకుండా ఉన్నారు. స్తోత్రం. వారు నా మీద తిరగబడి ఉన్నారు. హల్లెలూయా. జన్మదినాన్ని పురస్కరించుకుని వారి జన్మాన్ని మరి ఈ రీతిగా గౌరవించడానికి గుండెమడల రమేష్ గారి యొక్క ఆధ్వర్యంలో జరగడం సంతోషకరం. మరి మంచి పరిచర్య ప్రజలకు చేయాలని వారి కొరకు ప్రార్థిస్తూ మనందరం వారిని ఆహ్వానించుకుందాం. తలలు వచ్చి ప్రార్థన చేసుకున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క రాత్రి కాలంలో ఒక మంచి శుభదినాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. మా ప్రభు రక్షకుడైన ఆ పరలోకపు తండ్రి అయినటువంటి దేవాతి దేవుడైనటువంటి క్రీస్తు ప్రభు పుట్టుకును పురస్కరించుకొని మడగలరు నాయన నా తండ్రి రమేష్ను ఈ రీతిగా జ్ఞాపకం చేసుకొని ఆయన ఆత్మీయులను ఈ గ్రామ పెద్దలను నాయకులను మరి జీసస్ని ఏ తప్పు చేసినా నమ్మిన వారిని ఏ తప్పు చేసినా క్షమించే గుణం ఉన్నటువంటి దేవదేవుడు జీసస్ అని నమ్మేవాళ్ళు నేను కూడా ఒకదాన్ని. నా స్కూల్ డేస్ అంతా కూడా నేను క్రిస్టియానిటీ స్కూల్లోనే చదవడం జరిగింది కాబట్టి నాకు కూడా జీసస్ గురించి కొన్ని తెలుసు. నేను జీసస్ని కూడా గౌరవిస్తానని కూడా తెలియచేసుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించి మిమ్మల్ని అందరినీ కూడా కలవడం అన్నది చాలా ఆనందంగా ఉందని తెలియచేసుకుంటూ జీసస్ ప్రభు ఆశీస్సులు నెల్లూరు ప్రజలందరి మీద ఉండాలని అలాగే మనందరి మీద ఉండాలని మనమందరం కూడా అభివృద్ధిలోకి వెళ్ళాలని ఏ పని తలపెట్టినా జీసస్ కూడా మనతో ఉండి ఆ పనిని విజయాన్ని కల్పించాలని కోరుకుంటూ మీ అందరికి కూడా అడ్వాన్స్. గూడూరు పట్టణంలోని కోనేటిమెట్టలో కొలువైయున్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా మంగళవారం వేకువజామున స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని తిరుప్పావి పఠించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీరామాయ నమః. ఓం సువర్చల
గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో వెలిసిన శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా భక్తులు పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సద్దేమ విమానాంతరిషాయ నమః. ఓం బలభద్రిణే శ్రీ వెంకటేశాయ నమః. ఓం కన్యప్రదాత్రే శ్రీ వెంకటేశమావహమూర్తయే మానవారి ప్రహత్రే శ్రీ వెంకటేశాయ శ్రీ వెంకటోత్సవాయ శ్రీ వెంకటేశాయ నమః. శ్రీ వెంకటేశాయ నమః. వెంకటేశాయ నమః. ఓం శ్రీ వెంకటేశాయ నమః. శ్రీ వెంకటేశాయ నమః. మాతృమునిమానసవాసినే మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. మంగళం నిత్యాయ నిరవయాయ మధు విశ్వే నమః. యస్య ప్రియౌ స్తుతి మాధుషా కించన ప్రాణపత్రక సురత వినదం వాయ మనగా దైత్య కులైక హంతే వైకుంఠ వామాగ్రకర శ్రీ నిత్యమంగళం శ్రీ విద్యాల్ మనుగోలు సమీపంలోని చెర్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైయున్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం రాత్రి స్వామివారికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వనాథుడికి నిర్వహించిన విశేష పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గంధర్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. బిల్మినే చ కవచనే చ నమః శ్రుత శ్రుత శ్రే నమోస్తు. హర హర మహాదేవ శంభో. విశ్వనాథ స్వామినే నమః. ఉపచారిక పూజార్థం యాపలనీర్యాపల పుష్పాని వేష తస్మై పుత్రాయ నమో అస్తు. హర హర మహాదేవ శంభాజస్య గంధే క్షీరేణ స్తభయామి. గోవింద విష్ణు మధుసూదన విక్రమ వామన శ్రీర ఋషికేశ పద్మనాభ దామోదర వెంకటేశం నిత్యదోష పరిహారార్థం దినదినాయురారోగ్య ప్రసిద్ధిం శ్రీ నమో నిచేరవే పరిచరారణ్యానాం పతే నమస్కాభ్యోజిఘాగం సజ్జోముష్టదాం పతే వృద్ధినే నమో అగ్రియాయ. బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ సంపూర్ణ అనుగ్రహ కటాక్ష నివారణ సమస్త పాపశేఖరం. గూడూరు పట్టణంలో కొలువైయున్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో పగలపత్తు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణలతో స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
भागदेयेनैवैनं प्रणीता प्रीणाति हर्याणाभ्यान्तराय सर्वस्तोमोद्रयिञ्चि सर्वमेव तेनावेगा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः पुनन्तो स्वामिनः अनुग्रहसिद्धिद्वारा यजमानस्य वृत्ति. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శిక్షణలో మెలకువలు నేర్చుకోవాలి. సైబర్, ఫైనాన్స్ వంటి వాటిపై అధికారులు శిక్షణ ఇస్తారని వెంకటాచలం ప్రాంతంలో ఏర్పాటు చేసిన కానిస్టేబుల్ ఇండస్ట్రియల్ ప్రోగ్రామ్ లో పాల్గొని సూచనలు ఇచ్చిన నెల్లూరు ఎస్పీ అజితా వెజండ్ల. గూడూరును జిల్లా కేంద్రం చేయాలి. తిరుపతిలో కలెక్టరేట్ లో డిఆర్ఓ నరసింహులను కలిసి వినతి పత్రం ఇచ్చిన అనంతరం మాట్లాడిన గూడూరు జేఏసీ నాయకులు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. వెంకటగిరిలో మద్యం తాగి వాహనం నడిపిన వారికి న్యాయస్థానం 11,000 జరిమానాతో పాటు ఒక్కరోజు రిమాండ్ విధించిందని వివరించిన డీఎస్పీ గీతా కుమారి. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరులోని కోదండ రామాంజనేయ స్వామి, చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.